దేశ రైల్వే రంగంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ ఇంధన వినియోగ రైళ్ల స్థానంలో హరిత ఇంధన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానాలో ప్రారంభించనున్నారు. జోధ్ నుంచి సోనిపట్ మధ్య ప్రయాణించే ఈ రైలు పూర్తిగా హైడ్రోజన్ ఇంధనం ఆధారంగా పట్టాలపై దూసుకుపోతోంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల వాహన వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్యం తగ్గించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఇటు వ్యక్తిగత అటు ప్రజా రవాణా వ్యవస్థలలోనూ ఎలక్ట్రిక్ సహా హరిత ఇంధన వినియోగ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ నడిచే రైళ్లలో ప్రస్తుతం విద్యుత్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. అయితే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధన రైళ్లను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. దీనిలో భాగంగా దేశంలోని తొలిసారిగా శుక్రవారం తొలి హరిత ఇంధన హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య తొలి హైడ్రోజన్ రైలు శుక్రవారం ప్రయాణించనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు. అత్యంత శక్తివంతమైన ఈ హైడ్రోజన్ రైలును ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతతో నిర్మించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగని రీతిలో ఈ రైలును రూపొందించడం విశేషం. డీజిల్, బొగ్గు వినియోగానికి బదులు పునరుత్పాదక ఇంధనంతో తయారు చేసిన హైడ్రోజన్ ను ఈ రైలులో ఇంధనంగా వినియోగిస్తారు. దీనికి గాను ప్రత్యేక హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ వినియోగంతో ఎటువంటి కర్బన ఉద్గారాలు విడుదల కావని రైల్వే శాఖ పేర్కొంది. ఇక ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. మొత్తం 10 బోగీలతో నిర్మించిన నమో హైడ్రోజన్ రైలుకు కేంద్ర ప్రభుత్వం 136 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రాకతో ఇప్పటి వరకు ఇలాంటి రైళ్లు ఉన్న కొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలవనుంది. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, జపాన్, చైనాలలోనే హైడ్రోజన్ రైళ్లు ఉండడం గమనార్హం. కాగా ఇప్పుడు మన దేశంలోనూ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.